అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూ గురించి ఈ చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దిల్ రాజు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇద్దరి మధ్య చాలా విషయాలు చర్చకొచ్చాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇష్యూపై చర్చించారు. అలాగే సినీ ప్రముఖులంతా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం గురించి కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు, పవన్ కళ్యాణ్. సో అల్లు అర్జున్ ఇష్యూపై ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతున్నారు. నిజానికి మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఇష్యూపై నోరు విప్పారు పవన్ కళ్యాణ్. ఫస్ట్ టైం బన్నీ ఇష్యూపై ఆయన మాట్లాడారు. మొన్న కడపలో విలేకరులు అడిగిన ప్రశ్నకు, బన్నీ ఇష్యూ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఆ విషయం వద్దు, తర్వాత మాట్లాడదామంటూ పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దానికంటే పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటూ ఇప్పుడు చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ తొలిసారి అల్లు అర్జున్ వివాదం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తొక్కిసలాట జరిగిన తర్వాతి రోజే బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే ఇదంతా ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. హీరో అయినా, నిర్మాత అయినా, ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా వెళ్ళి మేమున్నాము అని మరుసటి రోజే భరోసా ఇచ్చి ఉండుంటే వివాదం ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఈ మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. పరామర్శ అనేది అక్కడ లోపించింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాను, సహాయం అందిస్తాను అంటూ అల్లు అర్జున్ ప్రకటించారు. కానీ ఇమీడియట్గా ఎవరు స్పందించలేదు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ మీడియా చిట్ చాట్లో. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ మరుసటి రోజే నిర్మాత అయినా, ఎగ్జిబిటర్ అయినా, హీరో అయినా ఎవరైనా ఆ బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి మేమున్నాము అని భరోసా ఇచ్చి ఉండుంటే బాగుండేది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ పరామర్శ అనేది లోపించింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి కానీ జనాల నుంచి కానీ కొంత వ్యతిరేకత వచ్చిందో అప్పుడు మాత్రమే అక్కడ పరామర్శ అనేది మొదలైంది. కానీ ఇన్సిడెంట్ జరిగిన రోజు బాధిత కుటుంబానికి పరామర్శ అనేది లోపించింది అని పవన్ కళ్యాణ్ ఇక్కడ అభిప్రాయపడ్డారు. మేమున్నాము అనే నమ్మకం కలిగించి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ విషయం ఇంతవరకు అరెస్ట్ల వరకు లేదా విమర్శల వరకు, ఇంత పెద్ద ఎత్తున విమర్శల వరకు కొంతమంది ఆగ్రహానికి గురి కావలసినంత వరకు వచ్చి ఉండేది కాదు. ఒకవేళ ముందే మేమున్నాము అనే నమ్మకాన్ని ఇచ్చి ఉంటే అని పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. ఇంతవరకు ఈ విషయాన్ని తెచ్చుకున్నది స్వయంకృతాపరాధం అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే స్పందించి ఉండుంటే, ప్రాపర్ వేలో స్పందించి ఉండుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. వెళ్ళకపోతే ఖచ్చితంగా పొగరనే అనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎవరైనా బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళకపోతే, అది కూడా హీరో, హీరోయిన్ లేదా ఇలా సెలబ్రిటీలు ఒక చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళ కారణంగా ఏదైనా తొక్కిసలాట జరిగితే, వాళ్ళ కేంద్రంగా ఒకవేళ ఏదైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే లేదా అభిమానుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే, పరామర్శించకపోతే, దానిపైన రియాక్ట్ కాకపోతే పొగరనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. 3 రోజుల తర్వాత అయినా వెళ్ళి ఉండాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నిజానికి 3 రోజుల తర్వాత కూడా ఎవరు వెళ్ళలేదు. అరెస్ట్ తర్వాత ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అల్లు అరవింద్ వెళ్ళి చూసొచ్చారు. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులు వెళ్ళి చూసొచ్చారు. అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు వెళ్ళొద్దు, వెళితే కొన్ని లీగల్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అడ్వకేట్స్ చెప్పడంతోనే ఆగిపోయామంటూ ఇటు అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. కానీ 3 రోజుల తర్వాత ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది, అంతమంది ప్రముఖులు ఉన్నారు కదా, ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది, కనీసం ప్రొడక్షన్ హౌస్ నుంచి అయినా ఎవరైనా వెళ్ళి ఉండాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరొక పవర్ఫుల్ వ్యాఖ్య కూడా చేశారు. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కూడా పనికిరాదు. చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా, పవర్ ఉన్నా పనికిరాదు. వాళ్ళు సెలబ్రిటీల, సామాన్యుల, పాపులారిటీ ఉన్న వాళ్ళ, ధనవంతుల, ఈ విషయం చట్టం ముందు
పనిచేయదు, ఎవరైనా ఒక్కటే అనే విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్నా కూడా అదే చేసేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనిని పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ ఈ చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. కొన్ని విమర్శలు చేశారు, కొన్ని పార్టీలు అటు బీజేపీ నేతలు కూడా విమర్శలు చేశారు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఒకవేళ నేను ఆ స్థానంలో ఉన్నా నేను కూడా అదే చేసి ఉండేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇంకా మీడియాతో ఆ చిట్ చాట్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు దిల్ రాజు వెళ్ళి మాట్లాడారు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం దిల్ రాజు అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అల్లు అర్జున్ సినిమా విడుదలైనప్పుడు, పుష్ప 2 సినిమా విడుదల సందర్భంలో జరిగిన తొక్కిసలాట చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలపైన పవన్ కళ్యాణ్ ఆరా తీసిన సందర్భంలో ఇద్దరి మధ్య చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్లో ఒక బాధిత కుటుంబానికి పరామర్శ అనేది అక్కడ లోపించింది, పరామర్శ చేయకపోతే పొగరనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతేకాదు రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్న ఇలాగే చేసేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ అక్కడ వ్యాఖ్యానించారు. ఇంకా చిట్ చాట్ కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ చిట్ చాట్లో మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, ఇంకా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఈ చిట్ చాట్లో? నిజానికి ఇక్కడ బీజేపీ నేతలు కొంత కక్ష కట్టారు అల్లు అర్జున్ పైన అంటూ ఉన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ ఉండి ఆయన సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈ చిట్ చాట్లో. రోహిత్, ఖచ్చితంగా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అయితే ఓవరాల్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ అల్లు అర్జున్ వ్యవహారంలో స్పందించారో ఆయన పూర్తిగా మద్దతు తెలిపినట్టుగానే ఈ చిట్ చాట్ లో అర్థమవుతుంది. చాలా క్లియర్ గా ఒకే మాట, ఇప్పుడు నేను ఆ స్థానంలో ఉంటే డెఫినెట్ గా నేను కూడా అదే పని చేసేవాడిని అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. అయితే ఒక సంఘటన జరిగిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన పరిశ్రమ కనీసం ఆ ఇంటికి మరుసటి రోజు కావచ్చు, లేకపోతే 3 రోజుల తర్వాత అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే బాగుండేది, ఈ సమస్య ఇంత దూరం వచ్చుండేది కాదు. వెళ్ళకపోతే పొగురు అంటారు. అయితే ఈ 3 రోజుల్లో కనీసం వాళ్ళు వెళ్ళకపోవడం అనేది కొంత ఇంత దూరం వచ్చేది. గోటితో పోయేదాన్ని కొండలాగా లాగారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్న పరిస్థితి అయితే తెచ్చుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా జరుగుతుంది మాట్లాడారు. తొక్కిసలాట జరిగిన తర్వాత మరుసటి రోజే ఇంటికి వెళ్ళి పరామర్శిస్తుంటే అసలు ఈ సబ్జెక్ట్ ఎంత దూరం వచ్చుండేది కాదు అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అలాగే హీరో గాని, నిర్మాత గాని, ప్రొడ్యూసర్ గాని, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మేమున్నామనే ఒక భరోసా గాని ఆ కుటుంబానికి ఇచ్చుంటే ఇంత దూరం లేదు అనేది, పరామర్శ అనేది లోపించింది అనేది పవన్ కళ్యాణ్ పదే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ మీద మాట్లాడినట్టుగా ఉంది. ఒక విషయంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు మీద కొంత అసహనం వ్యక్తం చేశారనేది మనం చెప్పాలి. రేవంత్ రెడ్డికి పూర్తిగా ఆయన మద్దతు తెలిపిన పరిస్థితి. నేను కానీ అదే స్థానంలో ఉంటే చట్టం ముందు అందరూ సమానమే, ఎంత పెద్ద హీరో అయినా లేకపోతే ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా లా ముందు ఇవన్నీ కూడా పనికిరావు. కనీసం వీళ్ళు 3 రోజుల తర్వాత అయినా సరే వీళ్ళుంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. సేమ్ అలాగే చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా, పవర్ ఉన్నా అది పనికిరాదు. అది అక్కడ ఉండేది రేవంత్ రెడ్డి స్థానంలో నేనన్నా కూడా అదే పని చేసేవాడిని అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. ప్రజల నుండి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా కోరుకుంటారు. నేను కూడా మొదట్లో థియేటర్లకు వెళ్లేవాడిని. చిరంజీవి గారు కూడా ముసుగు వేసుకుని ఆయన సినిమాలు చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుంచి నేను తప్పించుకున్నాను. నేను అక్కడ ఉన్న ప్రెజర్ నాకు తెలుసు. అందుకే నేను హాల్లోకి వెళ్లి మొదటి రోజు సినిమాలు చూడడం మానేశాను అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ఆయన క్లియర్ గా అంటే ఆయన అఫీషియల్ రికార్డ్ లో మాట్లాడడం లేదు, కానీ మీడియాతో చిట్చాడుతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అంటే ఇష్యూ జరిగిన తర్వాత ప్రాపర్ గా వాళ్ళకి మేమున్నామని భరోసా ఇచ్చే విషయంలో ఫెయిల్ అయ్యారు అంటూ ఒకటి మాట్లాడారు. 2, ఆ రోజు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని కూడా పవన్ కళ్యాణ్ అదే అభిప్రాయం వ్యక్తం చేశారా? వెళ్లకుండా ఉంటే ఆయన క్లియర్ గా ఆయన కూడా చెప్పింది అది. నేను మొదట్లో సినిమా హాల్ కి నేను కూడా వెళ్ళామండి. చిరంజీవి గారు లాంటి వ్యక్తి అయితే
ఎవరు గుర్తుపట్టని వేరే వేషంలో వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అసలుకి ప్రజల నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అక్కడికి మనం పోకుండా ఉండాలి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. మొదట అయితే నేను సినిమాకి వెళ్లకుండా ఉండేవాడిని అనేది ఆయన ఒకటి. రెండవది అనుకోని సంఘటన జరిగినప్పుడు దాన్ని స్పందించాల్సిన తీరు ఏదైతే ఉందో పరామర్శ అనే ఒక చిన్న వర్డ్ దగ్గర వీళ్ళు ఎందుకో లోపం జరిగింది. దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేకపోయారు, దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు అనేది. అంటే దానికి అక్కడే పబ్లిక్ లో కూడా ఎందుకు పొగురు అల్లు అర్జున్ కి పొగురు అనే ఒక ఇష్యూ కూడా అక్కడే పైకి వచ్చింది. మేమున్నాము అనే ఒక భరోసాగాని ఇచ్చిందంటే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు అనేది ఆయన కనీసం 3 రోజుల తర్వాత అయినా సరే, మరుసటి రోజు వెళ్ళలేకపోయారు, కనీసం 3 రోజుల తర్వాత అయినా సరే వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుంటే బాగుండేది అనేది. నేను హీరోని బ్లేమ్ చేయడం నేను ఒప్పుకోను. ఒక్క హీరోని బ్లేమ్ చేస్తున్నారు కొంతమంది. ఆ సినిమా ఒక్క హీరోకే ఇష్యూ కాదు అక్కడ. కాకపోతే ఆ హీరోకి సంబంధించి ఆ సినిమాలో అందరం కలిసి ఒక సినిమాని నిర్మిస్తాం. ఆ సినిమాలో తప్పు జరిగినప్పుడు కూడా అందరిది బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి నాకు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉంది. లా ప్రకారం ఎవరైనా అలాగే చేస్తారు. తెలంగాణలో ఎవరు ఇవన్నీ రేట్లు అక్కడ ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చారు అనేది. అంటే అంత ప్రయారిటీ ఇచ్చింది అల్లు అర్జున్ సినిమాకి. అయితే ఇష్యూ జరిగిన తర్వాత ఎవరైనా ఇలాగే ఉంటది. కానీ జగన్ లాగా గతంలో 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ లాగా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అక్కడ చేయలేదు కదా. అక్కడ ఉండేది రేవంత్ రెడ్డి. నా మీద కూడా అక్కడ కేసు పెట్టారు. నేను ఇప్పటి వరకు క్రాస్ చేయమని కూడా అడగలేదు. చట్టం ముందు ఎవరైనా ఒకటే, చట్టం ముందు ఎలా వెళ్ళాలి అనే అంశం మీద కూడా ఒకటేగా పరిస్థితి అయితే ఉంటుందనేది చెప్పారు. కానీ ఓవరాల్ ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ లో అల్లు అర్జున్ సబ్జెక్ట్ లో మాత్రం చాలా క్లియర్ గా ఒక అంటే కృష్ణమోహన్ ఆ తర్వాత అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో అరెస్ట్ జరిగిన తర్వాత నాగబాబు వెళ్ళి కలిసారు, చిరంజీవి వెళ్ళి కలిసారు. అంటే అల్లు అర్జున్ కాదు, కుటుంబం దగ్గరికి వెళ్ళారు, కుటుంబ సభ్యులను అక్కడ కలిసారు. కానీ అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే చిరంజీవి దగ్గరికి, నాగబాబు దగ్గరికి వెళ్ళి కలిసారు. ఇంతవరకు కలవనిది పవన్ కళ్యాణ్ ఒక్కరే. సో అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పరామర్శల విషయంలో కానీ, అంటే ఆ కుటుంబానికి మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వడంలో కానీ, లేదు ఆ రోజు అక్కడికి వెళ్ళడంలో కానీ అల్లు అర్జున్ వైపు నుంచి కొంత తప్పిదం ఉందనే భావనలో ఉన్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకోవాలా? అంటే బేసిక్ గా ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఆ కోణంలో మాట్లాడకపోయినా కానీ అతని మనసులో మాత్రం ఒకటి మాత్రం ఉంది. జరిగిన దాంట్లో వెంటనే ఒక పరామర్శ చేసుంటే అది ఇంత దూరం వచ్చుండేది కాదు అనేది చాలా బలంగా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఒక ఇష్యూ, ఒక పొరపాటు జరిగినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును స్వీకరించే బాధ్యత కూడా ఒక హీరోగా కావచ్చు, ఒక వ్యక్తిగా ఎవరికైనా సరే అది ఉండాలి అనేది ఆయన చెప్పే బాధ్యత. అంటే ఆ యాంగిల్లోనే ఇప్పుడు దాకా అల్లు అర్జున్ ని కలవలేకపోతున్నారా, లేదు అల్లు అర్జున్ ని అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనేది అది కరెక్ట్ కాదు. కానీ ఒక ఆలోచన అయితే ఉంది, అది చేసుకుంటే బాగుండేది. ఎక్కడో కొంత అల్లు అర్జున్ యాటిట్యూడ్ మీద కొంత అసహనంగా ఉన్నారనేది ఆయన మాటల్లో అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అల్లు అర్జున్ వ్యవహార శైలి, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, వరుసగా జరిగిన సంఘటనలు, అక్కడ తన యాటిట్యూడ్ లో ఎక్కడో కొంత ప్రాబ్లం ఉంది. అతన్ని ఎవరు సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోయారు అనేది. అదే విషయాన్ని ఆయన ఉదయాన్నే దిల్ రాజు తో కూడా అదే విషయాన్ని ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఉదయం కూడా ఇదే వ్యవహారం మీద మేము పోయింటే మీరు ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి కలిసి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక ప్రాణం పోయినప్పుడు డెఫినెట్ గా దాని మీద స్పందించాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. దాన్ని తీసుకోకపోవడంలో కొంత ఇబ్బంది జరిగింది. అంటే బహుశా ఆ డైరెక్షన్ అల్లు అర్జున్ కి ఇవ్వడంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పక్కనున్న పరిశ్రమ కావచ్చు, లేకపోతే సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరైనా వ్యవహారంలో పెద్దగా స్పందించలేకపోయారు. అక్కడే అల్లు అర్జున్ తప్పు జరిగింది అనేది. అల్లు అర్జున్ వ్యవహార శైలిలోనే కొంత విమర్శలు ఇంత దూరం రావడం. కానీ ఒక దశలో హీరో ఒకరిని బాధ్యత చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక మనిషిని చంపాలని ఏ హీరో అనుకోడు. అది జరిగిన సంఘటన తర్వాత దాని తర్వాత మనం ఏం చేయాలి, మనం ఎలా నడుచుకోవాలి అనే దాన్ని బట్టే మన పరిస్థితులు, మన సంస్కారం, మన వ్యవహార శైలి అనేది ముందుకు లాగుతుంది అనే యాంగిల్లోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు చాలా సేపు. అంటే నిజానికి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది, అల్లు అర్జున్ పై
కేసులు నమోదు చేసింది, ఆయన పరామర్శకు వెళ్ళలేదు అనేది కాదు, ఆయన సినిమాకి వెళ్ళిన కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది అని. సో ఒకవేళ పరామర్శకు వెళ్ళి ఉండుంటే అరెస్ట్ లాంటివి జరుగుండకపోను అని ఏమన్నా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నట్టు అనిపిస్తుందా ఈ చిట్చాట్లో? యా డెఫినెట్ గా. అంటే కేసులో ఆ సీరియస్నెస్ తీసుకోలేదు కాబట్టి కేసు ఇంత సీరియస్ గా అయింది అనేది ఒకటి. రెండవది ఏంటి, రాజకీయ నాయకులు బీజేపీలు కావచ్చు, లేకపోతే ఇక్కడ మరో ఇంపార్టెంట్ ఏంటి, కూటమి ప్రభుత్వంలోనే ఉంటూనే ఆయన రేవంత్ రెడ్డికి మద్దతు నిలిచారు. బేసిక్ గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చెప్పారు. ఒకవైపు అక్కడ బీజేపీ, ఆంధ్ర బీజేపీ కావచ్చు, తెలంగాణ బీజేపీ నేతలు పూర్తిగా అల్లు అర్జున్ కి మద్దతు తెలిపారు. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బీజేపీ నేతలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు. కానీ అక్కడ బీజేపీ నేతల వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డికి ఆయన మద్దతు పలికారు. సో ఈ యాంగిల్లో చూసుకుంటే కొంత పవన్ కళ్యాణ్ జరిగిన వ్యవహారం మీద మాట్లాడారు కాబట్టి అంతవరకే మద్దతు తెలిపారు. నేను కూటమిలో ఉన్నాను కదా అని బీజేపీ చెప్పింది రైట్ అని, లేదు తెలుగుదేశం నాయకులు మాట్లాడింది రైట్ అని, లేదు కాంగ్రెస్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనం విమర్శించాలనే యాంగిల్లో మాట్లాడలా. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో నేనున్నా అదే చేస్తున్నాను అంటే నైతికంగా రేవంత్ రెడ్డికి అక్కడ పూర్తిగా పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించినట్టే మనం యాంగిల్ చూసుకోవాలి. అలాగే బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ నేతలు, ఆంధ్ర నేతలు కావచ్చు, తెలంగాణ నేతలు కావచ్చు, చాలా సీరియస్ గా తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే వ్యవహారం మీద మాట్లాడిన పరిస్థితి. కానీ అక్కడ ఆయన ఆ యాంగిల్ చూసుకోలేదు. జరిగిన పద్ధతి ఇది ఈ రోజు జరిగింది. సో ఈ రోజు జరిగిన దాంట్లో ఆ రోజు సంఘటన జరిగిన మరుసటి రోజే వీళ్ళే వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడుంటే బాగుండేది. కానీ ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత హైమ్యాన్ అయినా లా ముందు అందరూ సమానమే. రేవంత్ రెడ్డి చేసిందే కరెక్ట్, నేనున్న ఆ స్థానంలో నేను కూడా అదే పని చేస్తుండేవాడిని అని ఆయన మాట్లాడడం వెనకాల రాజకీయాలకు అతీతంగా చూసుకుంటే ఇది 100% రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు తెలిపిన పరిస్థితి. ఒకవేళ రాజకీయ పరంగా, ఎందుకంటే బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, మరోవైపు అక్కడ బీజేపీ రేపు తెలంగాణలో అధికారంలోకి రావాలని సత్యత్తుల ప్రయత్నిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో మరి రేపు బీజేపీ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు బీజేపీ నేతలు మాట్లాడిన వ్యవహారశైలి కావచ్చు, తెలంగాణలో బీజేపీలో మాట్లాడిన అక్కడ నేతలు మాట్లాడిన దానికి ఈ రోజు ఈయన కౌంటర్ ఇచ్చినట్టుగానే చూడాలి. సో పవన్ కళ్యాణ్ అయితే కుండ బద్దలు కొట్టారు. జరిగిన పొరపాటే, దాన్ని ఎవడైనా ఖండించాల్సిందే. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి చేసింది ముమ్మాటికి కరెక్టే అని చెప్పి ఆయన మాట్లాడిన దాంట్లో ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా రేవంత్ రెడ్డికి మద్దతు పలికారని సుస్పష్టం అవుతోంది. కృష్ణమోహన్, అదే సమయంలో దిల్ రాజు అక్కడికి వచ్చి కలిసిన నేపథ్యంలో అల్లు అర్జున్ వివాదం గురించి ఇప్పుడు చిట్చాట్లో మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలంగాణలో బెనిఫిషియర్లు టికెట్ల రేట్ల పెంపు ఉండవు అని చెప్పేశారు సినీ ప్రముఖులు వెళ్ళినప్పటికీ కూడా. మరి దాని గురించి అంటే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిషియర్లు టికెట్ల రేట్ల గురించి తీసుకున్న నిర్ణయం గురించి ఏమైనా మాట్లాడారా? రేపు ఆంధ్రప్రదేశ్ ఆలోచన విధానంలో కూడా ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఉదయం జరిగిన పవన్ కళ్యాణ్ దిల్ రాజు మధ్య జరిగిన భేటీలో మాత్రం ఈ ప్రీ షో దానికి మాత్రం సమయం అడిగారు. దాంతో 4-5 తేదీల్లో ఏదో ఒక తేదీ డిసైడ్ చేసి సాధ్యమైనంత త్వరలో చెప్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కొంచెం. అయితే బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల పెంపు విషయంలో మాత్రం ఇప్పుడే మనం మాట్లాడేది ఉండదు. ప్రభుత్వంతో కూడా నేను చర్చించాలి. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఒక మాట్లాడిన తర్వాతనే మిగతా విషయాలు వస్తే సమయం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అని దిల్ రాజుకి కొంత ఆయన కలిశారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలే బెనిఫిట్ షోల విషయంలో చాలా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి మనం చూసాం. బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తులు చాలా సీరియస్ గా వ్యవహారం మీద మాట్లాడిన పరిస్థితి. గతంలో బెనిఫిట్ షోలు వేస్తే దాని తరఫున వచ్చే డబ్బుల్ని ప్రభుత్వానికో అక్కడ ఏదైనా వెలతాండం సృష్టించినప్పుడు వానికి ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బెనిఫిట్ షోలో ప్రజల జోబుల నుంచి కొలగొట్టిన డబ్బులు కూడా తీసుకెళ్లి మంత్రులుగా అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్లు, హీరోలే వాడేసుకుంటున్నారు అనేది ఒక సీరియస్ విమర్శ నడుస్తుంది. ఆ యాంగిల్లో మరి ప్రభుత్వంతో కూడా నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి బహుశా 2-3 రోజుల్లో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఉన్నారు.
ఈ ఉదయం దిల్ రాజును కలిసిన తర్వాత తెలంగాణలో చోటు చేసుకున్న అల్లు అర్జున్ వివాదం చుట్టూ చోటు చేసుకున్న పరిణామాల గురించి కూడా మాట్లాడారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ టికెట్ల రేట్లు పెంపు బెనిఫిట్ షోల నిర్వహణ గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ చిట్ చాట్లో అల్లు అర్జున్ వివాదం గురించి ఫస్ట్ టైం మీడియాతో ఆయన మాట్లాడారు. మన కడపలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, మీడియా కెమెరాల ముందు ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. కానీ ఈరోజు చిట్ చాట్లో అల్లు అర్జున్ విషయంపై మొదటిసారి నోరు విప్పారు పవన్ కళ్యాణ్. ఆయన ఏమన్నారు అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అని మాట్లాడారు. తొక్కిసలాట జరిగిన తర్వాత రోజే ఆ బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి పరామర్శించి ఉంటే ఇంత ఉండేది కాదు అనే విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. హీరో కానీ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా వెళ్ళి బాధిత కుటుంబానికి మేమున్నామని భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్లో అభిప్రాయపడ్డారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఒక విషయం గురించి మాట్లాడారు. పరామర్శ అనేది లోపించింది అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రాపర్గా ఎవరూ కూడా కుటుంబాన్ని పరామర్శించలేదు, ప్రాపర్ వేలో కుటుంబానికి ధైర్యాన్ని కలిగించలేదు. ఈ పరామర్శ అనేది చాలా స్పష్టంగా లోపించింది అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మేమున్నాము అనే నమ్మకాన్ని కలిగించి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒకవేళ అలా బాధిత కుటుంబం ఇంటికి అలాంటి సమయంలో వెళ్ళకపోతే, వాళ్ళకు సరైన భరోసాని ఇవ్వకపోతే పొగరనుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. 3 రోజుల తర్వాత అయినా వెళ్ళి ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టం ముందు ఎంత పాపులారిటీ ఉన్నా, పవర్ ఉన్నా అది పనికి రాదు. చట్టం ముందు అందరూ ఒక్కటే, ధనవంతులైనా పాపులర్ పర్సన్స్ అయినా ఎవరైనా ఒక్కటే చట్టం ముందు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఒకవేళ రేవంత్ రెడ్డి స్థానంలో నేనున్నా కూడా అదే చేసి ఉండేవాడిని అంటూ పవన్ కళ్యాణ్ ఈ చిట్ చాట్లో మాట్లాడారు. చిట్ చాట్ ఇంకా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ చిట్ చాట్లో మాట్లాడుతున్న మాటలపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.